అన్నటువంటిది. అందులో రకాలు ఉంటుంది, వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది తాగే అలవాటు. అయితే పబ్లిక్లో ఎక్కడ నెగిటివ్ వచ్చిందంటే అది 200 రూపాయలకి అంటే 50 రూపాయలకి దొరికేది 250 ఇట్లా పెట్టి తాగారు. ఇప్పుడు నేను అనుకోవడం ఏమంటే ఒకటో రెండో మూడో రకాలు చీఫీ పెడతారు అక్కడ. ఏది తక్కువ రేటుకి 100 రూపాయలకో 120 రూపాయలకో వచ్చే ముందు అందుబాటులో పెడతారు. ఇట్లాంటివి వేలల్లో బ్రాండ్ పెంచుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీరు 200 రూపాయలు 300 రూపాయలు ఉందనుకోండి, దాన్ని 500 రూపాయలకి అమ్మమంటారు. ఆ విధంగా ఇక్కడ పోయేదాన్ని అక్కడ రాబట్టుకుంటారు. మేబీ ఆ కంపెనీలతో మాట్లాడుకుని వాడు ఎంతకి ఇవ్వాలో వాడి ఇష్టం కదా, ఇది వీళ్ళ ఇష్టం కదా, వీళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాలి, ఎంతకు అమ్ముకోవాలి వీళ్ళ ఇష్టం. కానీ వీళ్ళు ఎంత అలా తీసుకుని ఎంతైనా ఏడాదికి 25,000 కోట్లు సంపాదించడం అంటే ఒక 1000 షాపులైనా పెంచుతూ ఉన్నారు. పెంచినంత మాత్రాన ఆదాయం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే ప్రైవేట్ పరం చేసేస్తే, ప్రైవేట్ పరం చేస్తే తగ్గుతుంది. ప్రైవేట్ పరం చేస్తే 10-15 వేల కోట్ల ప్రభుత్వం మెయింటైన్ చేసి ఇప్పుడులా కంటిన్యూ అయితే ఓకే, కానీ ఆ ఉద్దేశం కనిపించట్లేదు కదా ఇక్కడ. పెడతారు అనుకుంటున్నాను నేనైతే. అదే అంటే ఇక్కడ కార్యకర్తల కోరిక తీర్చాలా, ప్రభుత్వపు కోరిక అంటే పెద్దల కోరిక తీర్చాలా అన్నటువంటి దాని దగ్గర ఒకటే ఉండాలి. ఇట్లా పెడితే డబ్బులు తగ్గుతాయి, తగ్గించుకోవడానికి సిద్ధపడాలి. లేదా అప్పుడు ఏం చేస్తారు, టార్గెట్లు పెడతారు, ఇంతకు ముందు ఉన్నట్టు ఇంత దాగించాల్సిందే అని. అప్పుడు బెల్ట్ షాపుల